You are confined only by the walls which you have built yourself in your life. అంటే ఒక మనిషికి దృఢమైన శక్తి ఉంటుంది, ఏదైనా సాధించే అపరిమితమైన పవర్ ఉంటుంది. కానీ ఆ మనిషిని ఎవరు ఆపుతున్నారు? ఆ మనిషిని సొసైటీయో సిస్టమో చుట్టుపక్కల వాళ్ళు ఉన్నోళ్ళో వీళ్ళెవరు ఆపించట్లేదు. ఆ మనిషిని ఆపేది ఒకే ఒక్క శక్తి, అది ఆ మనిషిలోని మైండే. మన వాల్స్ మనమే కట్టుకుంటున్నాం, మన గిరి మనమే గీసుకుంటున్నాం. మన ప్రపంచం చాలా పెద్దది, కానీ దాన్ని చాలా తక్కువ చేసి కుంచుకుని ఆలోచిస్తాం. ఒక మనిషి ఏది సాధించాలంటే అంత తపన ప్రతి మనిషిలో ఆ శక్తి ఉంటుంది అనమాట. ఆ మనిషి ఎలా ఉన్నా కానీ. ఇవన్నీ చెప్పడం తేలికే, కానీ పాటించడం కష్టం. ఇలాంటి వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటున్నారు కదా. నాకు తెలిసిన 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను చాలా దగ్గరగా చూసిన ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు వినే ఉంటారు, 2014లో ఒక అమ్మాయికి కంట్రీ ఫస్ట్ వచ్చింది. తన పేరు ఈరా సింగల్. తను ఫిజికలీ ఛాలెంజ్డ్, కానీ తను సివిల్స్లో కంట్రీ ఫస్ట్ వచ్చింది. ఏదో లక్లో వచ్చింది అనుకోవద్దు. దానికి కారణం ఆ అమ్మాయి 24 గంటలో 16-17 గంటలు పూర్తి స్థాయిలో తపనతో కష్టపడింది. అది ఏ పని చేసినా. తను సివిల్స్ పాస్ కాకముందు డైరీ మిల్క్ సిల్క్లో పనిచేసేది. దానిలో తను మార్కెటింగ్లో ఉండేదన్నమాట. అది కాదనుకుని సివిల్ సర్వీసెస్ మళ్ళా 3-4 ఏళ్ళు కష్టపడి చివరికి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. ఎంత ఎనర్జీ మెయింటైన్ చేస్తుందంటే డే ఇన్ అండ్ డే అవుట్ ఒకటే తపన. చాలామంది సివిల్స్ పాస్ అయిన తర్వాత మేము ఐఏఎస్ అయిపోయాం కదా, ఇంకేముందిలే పెద్దగా చదివేది అనుకుంటూ ఉంటారు. కానీ ఈరా సింగల్, తన పక్కన కూర్చున్న ఒక అమ్మాయి, తన స్టూడెంట్ అనమాట, తను ఈరా సింగల్ గురించి నాకు చెప్పేది. సివిల్స్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ముస్సోరీలో ఐఏఎస్ అయిన తర్వాత ఆ ట్రైనింగ్లో టీచర్ చెప్పేది, ఆ ట్రైనింగ్లో ఎక్స్పర్ట్స్ వచ్చి రకరకాల అంశాలు చెప్తారు. ప్రతిదీ చాలా ఫాస్ట్గా ప్రతిదీ నోట్స్లో రాసేదంట. సో అంత ఎంతూజియాజం, అంత ఇంట్రెస్ట్, లైఫ్లో ఇంకేదో చేయాలన్న తపన, యాంగ్జైటీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు కాకపోతే రేపైనా సరే పైకి వెళ్తారు. ఈరా సింగల్లో ఆ లైట్, ఆ తపన, ఆ ఎంతూజియాజం నేను చూశాను. అలా ఎవరి దగ్గర ఉన్నా, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ చాలా బాగుపడతారు. అదేవిధంగా మీ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ధీరూభాయ్ అంబానీ. ధీరూభాయ్ అంబానీ గుజరాత్లో పుట్టారు. తను 16 సంవత్సరాల వయసున్నప్పుడు యెమెన్ వెళ్ళి పెట్రోల్ బంక్లో పనిచేశారు. కానీ ఆ పెట్రోల్ బంక్లో పనిచేసేటప్పుడు ఆయనకు ఒక కళ ఉండేదంట. నేను ఏ రోజుకైనా ఇండియాలో ఒక టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ అవుదామని. ఒక పెట్రోల్ బంక్లో పనిచేసే అబ్బాయికి అంత పెద్ద కళ, అసలు ఆ డ్రీమ్ అనేది రావటమే ఒక అదృష్టం అనమాట. సో ఆ డ్రీమ్ ప్రకారం తను ఎలా వర్క్ చేసుకుంటూ వెళ్ళారు, ఎన్నెన్ని ఇండస్ట్రీస్ స్థాపించారు, ఇవన్నీ ప్రతి మనిషిలో అనుకుంటే ఆ డ్రైవ్ మనిషిని నడిపిస్తుంది అనమాట. ఒక డ్రైవ్ మనలోంచి రావాలి, అది ఉన్నవాడిని ఎవరు ఆపలేరు. చాలామంది మా అబ్బాయి ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాడు, లేకపోతే ఇంకొక పెద్ద ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాడు, లేకపోతే పెద్ద అచీవర్ అవుదాం అనుకుంటున్నాడని నేను వాళ్ళకి చెప్తుంటాను, మనలో ఆ డ్రైవ్ ఉంటే మనల్ని ఆపే శక్తి ఏది ఉండదు. మనలో ఆ డ్రైవ్ లేకపోతే ఎవరు ఏం చేసినా అది మనం ముందుకెళ్ళాం. సో ఎంతూజియాజం, ఆ డ్రైవ్ మనలో పెరగాలి, మనలో రావాలి, ఆ కసి మనలో ఉండాలి. చుట్టుపక్కల ప్రపంచంలో ఏం జరుగుతున్నా, హిమాలయాలు పడిపోయినా, సముద్రాలు ఉప్పొంగినా, మన లక్ష్యం వైపు దృష్టి పెడితే మనల్ని ఎవరూ ఆపలేరు. నేను చూసిన లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి దీనిలో. వీళ్ళు కఠినంగా ఉంటారు, చాలా హార్డ్గా. అంటే కఠినంగా అంటే ప్రపంచానికి కాదు, వాళ్ళతో వాళ్ళు కఠినంగా ఉంటారు, వాళ్ళతో వాళ్ళు చాలా టఫ్గా ఉంటారు. వాళ్ళ అంశంలో వాళ్ళు మాత్రం వాళ్ళకి వాళ్ళు ఎక్స్క్యూజ్ చెప్పుకోరు. ఈరోజు ఇది చాలే ఇక పడుకుందాం అలా ఉండదు, అయింది వాళ్ళు చేయాల్సింది చేసే పడుకుంటారనమాట. ఆ తపన ఉన్న వాళ్ళని బాగుపడకుండా ఎవ్వరూ ఆపలేరు. దేవుడు కూడా అడ్రాలేడు, దేవుడు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఎంటైర్ అన్ని శక్తులు వాళ్ళకి సపోర్ట్ చేస్తాయన్నమాట. ఎందుకంటే ఆ తపన అనేది అంత దృఢంగా ఉంటుంది, ఆ విల్ పవర్. మనం అంటుంటాం తెలుగులో, దృఢ సంకల్పం ఉన్న వాళ్ళని ఎవరు ఆపలేరని. ఆ దృఢ సంకల్పం ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఆ దృఢ సంకల్పం తెచ్చుకోండి, ఆ డ్రైవ్, ఆ ఓరియంటేషన్. కొంతసేపు రోజులో 24 గంటలు ఒక 10 నిమిషాల డ్రైవ్ ఉంటుంది, తర్వాత నీరసం అయిపోతున్నాం, తర్వాత ఉత్సాహం తగ్గిపోతుంది. ఇవన్నీ, ఈ మాటలన్నీ పక్కన పెట్టేసేయండి. ప్రతి క్షణం రగులుతూ ఉండాలి ఆ తపన, ఆ ఫైర్ మనలోకి రావాలి. వస్తే మన సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఏ ఏ ఏదనుకుంటే అది వచ్చేస్తుంది మన చేతుల దగ్గరికి. జనరల్గా మిరాకిల్స్ ఎందుకు జరగవు మన లైఫ్లో అనుకుంటాం, కానీ మిరాకిల్స్ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఆ మిరాకిల్ జరగాలని మనం స్ట్రాంగ్గా మన లైఫ్లో మనం బిలీవ్ చేస్తే
ఖచ్చితంగా మన లైఫ్లో అసలు మనం ఊహించినన్ని మిరాకిల్స్ జరుగుతాయి. కానీ ఆ తపన అనేది మనలో రగలాలి. అంతేకాని ఏదో డ్రీమ్‌లో ఉన్నాం, మనం సాధించాలనుకుంటున్నాం, కానీ సాధించలేకపోతున్నాం. నేను చదవాలనుకుంటున్నా రోజు బాగా, కానీ చదవలేకపోతున్నాను. నేను ఇది చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. ఇదంతా తప్పు. మనం ఏదనుకుంటే అది చేయాలి. హ్యూమన్ లైఫ్ ఒక్కసారే వచ్చుద్ది. అండ్ ఈ టైం చాలా లిమిటెడ్. ఈ టైంలో మనం అనుకున్నది చేయలేకపోతే తర్వాత ఒక 10, 20 ఏళ్ల తర్వాత ఆలోచించినా మొత్తం ఇదంతా వృధా అయిపోద్దనమాట. సో కీప్ మూవింగ్. ముందుకెళ్తూనే ఉండండి. ఎక్కడ ఆగొద్దు. ఏ క్షణం ఆగొద్దు. ఎలాంటి టైం వచ్చినా సరే టఫ్ పీపుల్ ముందుకెళ్తూనే ఉంటారు. అలా సాగిపోతూనే ఉండండి.